చూడు రాము, నా రూమ్లోకి బ్రేక్ ఇన్ అయ్యి నా కంప్యూటర్లోకి లాగిన్ అయ్యి నా పర్సనల్ ఫైల్స్ని హ్యాకింగ్ చేసి క్వశ్చన్ పేపర్స్ని డౌన్లోడ్ చేసింది నువ్వేనని నీకు తెలుసు, నాకు తెలుసు. సార్ అది నో ఎక్స్ప్లెనేషన్స్. నేను నిన్ను అడిగేది ఒక్కటే, నా కంప్యూటర్ పాస్వర్డ్ నీకెలా తెలుసు? అది ఓపెన్ సీక్రెటే కదా సార్. ఏయ్ గట్టిగా చెప్పు. సాఫ్ట్వేర్ సుశీల మేడం మీ కీప్ అన్న సంగతి కాలేజీలో అందరికి తెలిసిందే కదా సార్. అయినా మీ కీప్ పేరు కంప్యూటర్ పాస్వర్డ్గా పెట్టడమే సార్. Will you stop it and sit down, I say, Mr. Subbarao? Oh no, Susi, Susi. ఒరేయ్, ఈ క్వశ్చన్ పేపర్ రాకెట్లో నీతో పాటు ఇంకెవరున్నారు? చూడు, నువ్వు చెప్పకపోతే వాళ్ళు హాయిగా ఎగ్జామ్ రాసుకుంటారు, నువ్వు డిబార్ అవుతావు. వాళ్ళెవరో చెప్పేసావు అనుకో, నువ్వు వెళ్ళి హ్యాపీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఏమంటావు? గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. మీ ఆఫీస్లో ఉన్న ఇంపార్టెంట్ పనులని మానుకుని ఈ డెమో చూడడానికి వచ్చా నాకు తెలుసు. ట్రస్ట్ మీ, యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. ప్లీజ్ మీట్ బుచ్చిబాబు 007, 7th జనరేషన్ వాయిస్ రికగ్నిషన్ అండ్ టాక్ బ్యాక్ కంప్యూటర్. అంటే మీరు మీ కంప్యూటర్తో మాట్లాడొచ్చు, మీ కంప్యూటర్ మీతో మాట్లాడుతుంది. Unbelievable. Is it true? Is it possible? ఎస్, ఇట్స్ పాసిబుల్ మిస్టర్ కామేష్. వై డోంట్ యు సే సంథింగ్? మాట్లాడి చూడండి. Me? ఎస్, మీరే. కొంచెం ముందుకు రండి. ప్లీజ్ మీట్ బుచ్చిబాబు 007. Nice to meet you, Bujju Babu. హలో మిస్టర్ కామేష్, వాయిస్ రికగ్నిషన్ కంప్లీట్. మీకు తెలుగులో చిన్నపిల్లల పాటలు ఏమన్నా వచ్చా? తెలుగే కాదు, ఎనీ లాంగ్వేజెస్ ఓకే. మా బుచ్చిబాబుకి అన్ని లాంగ్వేజెస్ వచ్చు. Can I say it in Tamil? ష్యూర్, గో హెడ్. Thank you. Amma inge va va. ఆసై మొత్తం తాత, LL soru pottu. ఈఐ దూరం ఓట్. Fantastic. I don't believe this. నాకు అర్జెంట్గా 25 కంప్యూటర్లు కావాలి. సారీ మిస్టర్ కామేష్, టూ మెనీ బుకింగ్స్. మీకు 6 months వరకు ఒక్క సిస్టమ్ కూడా డెలివర్ చేయలేం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు అర్జెంట్గా 25 కంప్యూటర్స్ కావాలి అంతే. ఇన్ దాట్ కేస్ మీరు 10% అడ్వాన్స్ ఇమీడియట్గా ఇవ్వగలిగితే ఐ ట్రై టు డూ సంథింగ్. నెక్స్ట్ వీక్ కొన్ని సిస్టమ్స్ డెలివరీ అయ్యేలా చూస్తాను. చెక్ బుక్. థ్యాంక్ యూ. 1 2 బలాలే హరడు, థ్యాంక్ యూ. ऊपर चंदा गोल गोल నీచే ధర్తి గోల్ గోల్. థ్యాంక్స్. చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడుక్కుని మింగావా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంతరా కలెక్షన్? 90 లక్షలు వచ్చినాయిరా. ఇంకో 10 లక్షలు వస్తే మన ప్రాబ్లం చాలు. ఓకే. చెప్పేదంతా మోసం, జరిగేదంతా మోసం, మోసం అంతా మోసం, మోసగాళ్ళు. హలో మేడం. అందరూ చెప్తున్నట్టు నీ కంప్యూటర్ నిజంగా మాట్లాడుతుందా? గ్యారంటీగా మాట్లాడుతుంది. కావాలంటే మాట్లాడి చూడండి. ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఇట్. నా కంపెనీలో 2000 కంప్యూటర్స్ ఉన్నాయి, అవన్నీ తీసేసి ఇవే పెట్టుకుంటాను. నో ప్రాబ్లం. మా బుజ్జిబాబుకి ఒకసారి హలో చెప్పండి. హలో బుజ్జిబాబు. హలో, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ అంటే హౌ ఆర్ యూ, అవసరం ఉంటే హౌ ఆర్ యూ అంటావు, లేకపోతే హూ ఆర్ యూ అంటావు. వాట్ ఈస్ ఈ టాకింగ్? ఒసే, నీకు ఇంగ్లీష్ మాటలు ఎక్కువనే. నైట్ నేను రావడం 2 నిమిషాలు లేట్ అయితే వేరే వాడితో వెళ్ళిపోతావా? బుజ్జిబాబు, మైండ్ యువర్ టంగ్. బుజ్జిబాబు, ఆడవాడు నీ పక్కన, నిన్న నైట్ క్యాండిడేటా? నీకు ఆడికి ఇద్దరికి పగిలిపోద్ది. వాట్ నాన్సెన్స్. బుజ్జిబాబు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంటే ఓ రెచ్చిపోతున్నావు? అసలు నీ బాడీలో ఒక్కటన్నా ఒరిజినల్ పాట ఉందా? ముందు సిలికాను, వెనక నైలాను. ఏరా, ఇంకా పేరాలని రాలేదు. అయ్యయ్యయ్యయ్యయ్యో మోసగాళ్ళు, మోసగాళ్ళు. ఏంటి ధైర్యంగా చాటింగ్ చేస్తావు, పువ్విస్తూ ఉలికి పడుతున్నావు? తీసుకో. చూడు, మన ఇద్దరం రోజు ఇలా కలుసుకోవటం, పార్క్లో కూర్చొని పచ్చిగడ్డి పీక్కుంటూ మాట్లాడుకోవడం, సెల్లో సొల్లు కబులు చెప్పుకోవడం, బిల్లు చూసి గొల్లు మనడం, ఏదో ఈవెంట్లో రొమాంటిక్ మూమెంట్లో చేతిలో చేయి వేసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకొని కమిట్ అయిపోతాం. ఇదంతా పెద్ద ప్రాసెస్. 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, చెప్పలేం. వేస్ట్ ఆఫ్ టైం. అందుకే డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాం. కిటీ, కెన్ ఐ కిస్ యూ బేబీ? ఏంటి పెదాల నత్తలా లోపల్లాగా? నిన్నెప్పుడు ఎవరు ముద్దు పెట్టుకోలేదా? పెట్టుకున్నారు. ఎవరు? మా అమ్మ, నాన్న, బాబురావు. బాబురావా? వాడెవడు?
మా కుక్క పిల్ల. కుక్క పిల్ల అయినా కుక్క పిల్లకి అంతకన్నా మంచి పేరేం దొరకలేదా పెట్టడానికి? ఎనీవే చూడు, ముద్దు పెట్టుకోవడం పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఏం కాదు. జస్ట్ 4 పెదాలు కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అంతే. నువ్వేమీ చేయక్కర్లేదు. కళ్ళు మూసుకొని పెదాలు లైట్గా ఓపెన్ చేసి నాలుక బయట పెడితే చాలు. మిగతా అంతా నేను చూసుకుంటాను. ఓకేనా? ఓకే. నోరేంటలా కప్పలా తెరిచావు? ఏయ్ బుజ్జి, నేను బజ్జీని రా. అదేంటి బుజ్జి, అంత ధైర్యంగా చాటింగ్ చేసి తెచ్చిన పువ్వు ఇవ్వటానికి భయపడతావేంటి? చూడు, రోజు మనం ఇలా కలుసుకోవటం, పార్క్లో కూర్చుని పచ్చగడ్డి పీక్కుంటూ మాట్లాడుకోవటం, సెల్లో సొల్లు కబులు చెప్పుకోవటం, వీళ్ళు చూసి గొల్లుమంటాం. ఏదో ఈవెంట్లో ఓ రొమాంటిక్ మూమెంట్ లో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుని చేతిలో చేసుకుని కమిట్ అయిపోతాం. ఇదంతా లాంగ్ ప్రాసెస్. 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. సో టైం వేస్ట్. అందుకే నేను డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తా. కెన్ ఐ కిస్ యు బేబీ? ఏంటి పెదాలు నత్తలా లోపలికి లాగేసుకున్నావు? ఏంటి ఇంతవరకు నిన్నెవరూ ముద్దు పెట్టుకోలేదా? ఎవరు? మా అమ్మ, మా నాన్న, బాబురావు. బాబురావా? అంటే బాబురావు అంటే మనిషి కాదు, మా కుక్క పిల్ల. కుక్క పిల్ల. చూడు, ముద్దు పెట్టుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. జస్ట్ 4 పెదాలు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అంతే. నువ్వు కళ్ళు మూసుకుని జస్ట్ పెదాలు అలా తెరిచి 4 బయట పెట్టు. మిగతావన్నీ నేను చూసుకుంటా. ఓకే? ఏంటి కప్పలా నోరు తెరిచావు? నాకు భయం వేస్తే నోరు ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఏనుగుని ఇంత దగ్గరగా చూస్తే ఎవరికైనా భయమేదా మరి? రేయ్ నా మాట వినరా. నథింగ్ డూయింగ్. మనం ముందే అనుకున్నాం, నువ్వు లవ్ లో ఫెయిల్ అయితే మనం క్రైమ్ లో దిగుతున్నాం. జస్ట్ ఇంతలోనే కదా మిస్ అవుతుంది. ఇంకోసారి ట్రై చేస్తాను రా. నో, మనం ఆ రూమ్ లోకి వెళ్తున్నాం, ఆడు తాగే మందులో టాబ్లెట్లు వేస్తున్నాం, ఆడు మత్తులోకి వెళ్తాడు, ఆడు బాడీ మీద ఉన్న పచ్చబట్టు చూస్తాం, అది మైక్రోషాప్ గారికి చెప్తే ఆడు మన ₹1,00,000 ఇస్తాడు. ప్రాబ్లమ్ సాల్వ్. అది కాదురా, నా మాట నో నో, వినరా. బుజ్జి నథింగ్ డూయింగ్. కావాలంటే ఇంకో ప్లాన్ వేద్దాంరా. ఈ ఐడియా ఏమో, మాత్రం నేను వద్దురా. చూసుకుంటాను కదా. నా మాట వినరా ప్లీజ్. సైలెంట్ గా ఉండు. బుజ్జి ఏ, మీ ఇద్దరు ఈ ఆఫీస్లోనే పనిచేస్తారా? ఎస్, నేను ఇద్దరం ఫ్రెండ్స్ కూడా. ఓకే ఓకే. ఎవరా వీళ్ళు? తర్వాత చెప్తాను పద. ఇలా గోడ దగ్గర నిలబడండి. మీకేమ్మా చెప్పేది, వెళ్ళండి గోడ దగ్గర నిల్చోండి. ఇరిటేషన్ ఫెలో. అరే అక్కడికి సెంటర్కి వచ్చి నిలబడండి. సెంటర్లోకి వచ్చి సెంటర్ జరుగు జరుగుబే. ఓకే అమ్మా, స్టడీ బాబు. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం అన్నావు. ఏంట్రా ప్లాను? ప్లాన్ ఏం లేదు, ఇప్పుడు వెయ్యాలి. స్టడీమా, స్టడీ స్టడీ కదలొద్దమ్మా. రై, ఆ స్టడీగా ఉండమంటున్నాడు. స్టడీ అంటే అట్టు కాదురా, ఇటు. ఇక్కడ లెన్స్ చూడు, ఇది చూడు. రై, అటంట తిరుగు. గుడ్. రై, నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? స్టడీ రా. స్టడీ ఏంట్రా? స్టడీ అంటే లెన్స్ చూడాలమ్మా. ఇక్కడ లుక్ ఇది. రై, లెన్స్ నంట చూడు. ఓకే గుడ్ మా. ప్లాన్ లేనప్పుడు ఎందుకు లవ్ చేసావు? స్టడీ రా. దానికి దీనికి సంబంధం ఏంట్రా? స్టడీ బే. మళ్ళీ స్టడీ అంటరా? స్టడీ అంటే లుక్. అటు చూడు. రైట్, స్టడీ అమ్మా. స్టడీ అంటే లెన్స్ కదా నాన్న, చూడాలి. రేయ్ అటు చూడరా. స్టడీ ఇటు కాదు, అటు చూడరా. స్టడీ బంగారు. స్టడీ అంటే లెన్స్. ఓకే. రేయ్ నువ్వు నన్ను చూస్తున్నావు, వాడు తిడుతున్నాడు రా. ఓకేరా. రే, ఆ స్టిల్లోడు ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వు స్టడీగా చూడలేదు కాబట్టి. నేను కాదు, నువ్వు. నువ్వేరా. స్టడీ అంటే వీళ్ళలాగా చూడు. వీడు ఒకే లుక్ ఎలా ఫిక్స్ అయిపోయాడు. వీళ్ళలాగా నిలబడండి రా, వీళ్ళలాగా నిలబడండి రా. స్టడీ నిలబడండి. స్టడీ ప్లీజ్ ప్లీజ్. రే, డమ్మీ ఎక్కడ చూస్తుందిరా? మన వెనకాల ఉన్న గోడని చూస్తుందిరా. అయితే మనం కూడా గోడనే చూద్దాం. మీరు మారర్రా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిలబడండి, నా ఇష్టం వచ్చినట్టు నేను తీస్తా. నిలబడండి. వెరీ గుడ్, సూపర్ రా. అదేనా నాకు కావాలి. కరెక్ట్ రా. అరగంట ఐదు లోపలికి వెళ్ళి ఎంతసేపు వెళ్తారా వీళ్ళు? పద చూద్దాం. రేయ్ ఇంకెంతసేపు రా? అయిపోయింది సార్, ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాం. ఏడు సార్లే, తొందరగా ఫినిష్ చేసి బయటికి రండి.
ఇక్కడ సైన్ చేయి. ఒక్క నిమిషం మేడం. ఎస్ మిస్టర్ గొమాంగో. సారీ మిస్టర్ బెరడే. మేడం, నేను ఇప్పుడే మన కంపెనీ లాయర్ దగ్గర నుంచి వస్తున్నాను. చైర్మన్ గారు తన తదనంతరం విల్లులో తన ప్రసంగాన్ని ఈ బోర్డులో వినిపించాలని కోరారు. ఇప్పుడంటే ఇదంతా ముందు సంతకాలని తర్వాత పెట్టుకుని ఎదుకానా. మిస్టర్ గొమాంగో, మేడం, మా నాన్నగారు చివరి మాటల్ని వినాలనుంది. తప్పకుండా మేడం. నో ప్రాబ్లం మిస్టర్ బిరడే. అండర్వేర్ కోసం 5 ఏళ్ళు లాగాను, అది లేకుండా 5 నిమిషాలు ఉండలేనా? ప్లే చేయండి. మిస్టర్ అఫ్రిది, ఎస్ మిస్టర్ గొమాంగో. ప్లీజ్ ప్లే ద వీడియో. ఓకే మిస్టర్ గొమాంగో. ప్లీజ్ ప్లీజ్ రే ప్లే చేయి. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా ఎర్రినా కొడుకుల్లాగా 6 సంవత్సరాలు కష్టపడి తయారు చేసిన సూపర్ కంప్యూటర్ని బ్లాక్ చేయించింది నేను. దానికి ఎటువంటి బ్యాకప్ ఫైల్స్ లేకుండా మాయం చేసింది రాజేంద్ర ప్రసాద్ గారి సీక్రెట్ షేర్ హోల్డర్స్ లిస్ట్ ఎక్కడ దాచాడో కనుక్కుంది నేను. ఆ సీక్రెట్ ప్లేస్ కి వాడి బాడీ మీద కోడ్ ఉందన్న విషయం తెలుసుకుంది నేను. షేర్ మార్కెట్ లో మన కంపెనీ షేర్ వాల్యూస్ దారుణంగా పడిపోయేటట్టు మార్కెట్ ని మ్యానిపులేట్ చేసింది నేను. వాడి మందులో ఏం కలిపితే కోమాలో కలిపి నేను. అవసరమైతే వాడి ప్రాణాలు తీసే ప్లాన్ ఎవడన్నా పిచ్చి పిచ్చి ఆశలు వేసాడో పుచ్చులు లెగిసిపోతాయి. అంజు మర్యాదగా సంతకం పెట్టు. పెట్టు సంతకం పెట్టు. పెట్టు. చెప్పొద్దురా రేయ్, నేను చెప్పేస్తాను రా. మాట వినరా, చెప్పొద్దురా. నన్ను వదలరా. నేను చెప్పేస్తాను రా. ప్లీజ్ 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 నన్ను వదలరా. బాగోదురా. నా మాట విను. చెప్పొద్దురా, నా మాట విను. చెప్పొద్దురా ప్లీజ్ ప్లీజ్ లేదురా, చెప్పొద్దురా. బాగోదు, చెప్పేస్తాను రా. నా మాట Stop వినరా. it. రాయ్ ఏంట్రా న్యూసెన్స్? ప్లీజ్ చెప్పొద్దురా. లేదురా చెప్పేస్తాను రా. మీకు ఇంపార్టెంట్ విషయం చెప్తాను వస్తుంటే వీడు చెప్పొద్దు అన్నాడు. రే చెప్పొద్దురా ప్లీజ్ రా. రే 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 నువ్వు నోర్మై, నువ్వు చెప్పరా. చెప్పేస్తాను రా. సరే చెప్పే. ఏం లేదు సార్, పొద్దు నుంచి మీరు ఆఫీస్లో జిప్ వేసుకోకుండా తిరుగుతున్నారు. ఆ విషయం మీకు చెప్తాను వస్తుంటే వీడు చెప్పొద్దు అన్నాడు సార్. అమ్మో నా జైలలిత. మిస్ సంజు ప్రసాద్, మంచో చెడు జరిగిందేదో జరిగిపోయింది. నువ్విప్పుడు ఈ కంపెనీని నాకు అమ్మినా అమ్మకపోయినా నీ కంపెనీ పేరు మీద ఉన్న షేర్లన్నీ మార్కెట్లో ఎప్పుడో కొనేశా. రేపటి నుంచి నీ ముందే ఈ బోర్డు రూమ్ లో ఓ బోర్డు మెంబర్ గా కూర్చుని నీకు నచ్చినా నచ్చకపోయినా ఓ స్టైల్ గా ఈ కంపెనీని టేక్ ఓవర్ చేస్తాను. ఇంత డ్రామా అవసరమా చెప్పు? అందుకే ఆ కాగితం మీద నువ్వు సంతకం పెట్టి నేను మనసు పడ్డ అండర్వేర్ నాకు ఇచ్చేసేయ్. సారీ మిస్టర్ లింగరాజు, మీకు ఛాన్స్ లేదు. ఇవాళ బిల్ గేట్స్ వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ తో మార్కెట్లో ఉన్న మీ కంపెనీ షేర్స్ మొత్తం కొనేసాం. అంతేకాదు మీ బ్యాంక్స్ తో మాట్లాడి మీ కంపెనీ అసెట్స్ మొత్తం మా కంట్రోల్లో తీసేసుకున్నాం. సారీ మిస్టర్ లింగరాజు, అండర్వేర్ ఇస్ నాట్ ఫర్ సేల్. మీరు మా కంపెనీ కొంటాం కాదు, మేమే మీ కంపెనీ కొంటాం. మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, మీకు ఇవ్వాలో ఇవ్వకూడదో అర్థం కావట్లేదు సార్. ఇదిగోండి సార్, ఇది నాదే సార్, ఉతుక్కొని వాడుకోండి సార్. I want underwear.